అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిల్లోకి స్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కూడా చాలా సంతోషంతో మార్నింగే మా ఇంట్లో చిన్న చిన్న పక్షుల కూతలు, ఈ చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడాలనిపించింది. ఆ వ్యక్తే మా అభిమాన నాయకుడు, మా దంపతులకి అభిమాన నాయకుడు పద్మభూషణ్ చిరంజీవి గారు అలియాస్ కొడిదెల శివశంకర వరప్రసాద్ గారు. చిన్నప్పటి నుండి మేము ఆయన సినిమాలు చూసుకుంటూనే పెరిగాము. ఆయన గురించి ఈరోజు మాట్లాడాలి అని నాకు అనిపించిందంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ మధ్య పద్మ పురస్కారాలు వచ్చేసినాయి కదా, తీసుకున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు కదా. అంటే భరతమాత ముద్దు బిడ్డ. ఏదైనా ఒక జన్మ ఎత్తితే ఏ మట్టి పైన మనం పుడతామో ఆ తల్లి పులకరించిపోవాలి, జన్మ ఇచ్చిన తల్లి పులకరించిపోవాలి. ఇవి రెండు అసలు ఎంత ఖచ్చితంగా సాధించారంటే ఆయన ఇంకా చెప్పడానికి పెద్ద పదాలంటూ ఏమీ లేవు. ఆయన అంతే సాధించేశారు ఆయన కదా. అంటే ఫ్యామిలీని మీకు తెలుసు కదా, చిరంజీవి గారు అంటే ఎన్నో నైతిక విలువలు ఆయన మీద ఆయన కెరీర్లో ఎలాంటి మచ్చ లేకుండా ఉన్నవారిలో నాకు తెలిసి చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, ఇట్లా ఇంకా చాలామంది మహానుభావులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇంట్లో కూడా అంటే ఎంతో కష్టపడి ఒక సమయంలో అంజనాదేవి గారు ఒక మాట అన్నారు, వాడు ఎన్నో కష్టాలు దాటుకొని బయటకు వచ్చారని చెప్పేసి. సరే, ఆయన గురించి నేను అంత పెద్దగా చెప్పేంత గొప్పదాన్ని కాదు, కానీ ఒక్క మాట మాత్రం ఆయన ఎప్పుడైతే ఒక స్థాయిలో వచ్చినప్పుడు అందరూ అనేవారట, నువ్వు ఇది బాగా చేస్తావు, డాన్స్ బాగా చేస్తావు, చుట్టుపక్కల వచ్చిన అమ్మమ్మలు నానమ్మలు అట్లా. తర్వాత ఆయన డిగ్రీ చేస్తూ వాళ్ళ నాన్నగారిని అడిగారంట, నేను సినీ ఫీల్డ్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి. అంటే ఆయన వద్దన్నారంట, వెంకట్రావు గారు వద్దన్నారంట. వద్దంటే ఎవరైనా ఏదైనా తల్లిదండ్రులకు మాట చెప్తే వద్దనంటే దాని తర్వాత మాట్లాడే విధానం కూడా ప్రతి విషయంలో చిరంజీవి గారిని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే మనకు అర్థమవుతుందన్నమాట. నాన్న, ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి, ఒక్క సంవత్సరం ఒకవేళ నేను ఆ ఫీల్డ్లో కనుక సక్సెస్ కాలేకపోతే, నాకు అవకాశాలు రాకపోతే తప్పకున్నట్టుగా మీరు అన్నట్టుగా చదువుకొని నేను ఉద్యోగం సంపాదిస్తానని చెప్పారంట. చెప్పేసి చెన్నైకి రావడం జరిగింది. ఆ చెన్నైకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి, మెడ్రాస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి నైట్ కాలేజ్కి వెళ్ళారంట ఆయన. అంటే ఏమో ఒకవేళ ఇందులో కనుక నేను 1 year సమయం ఇచ్చాను మా నాన్నగారికి, 1 yearలో నేను సక్సెస్ కాకుంటే మరి ఆయన కోరిక కూడా తీర్చాలి కదా. కాబట్టి నైట్ కాలేజ్లో జాయిన్ అయిపోయి డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఈ పరంపరలో ఆయనకు వచ్చిన ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే ఆయనకు వచ్చిన అవకాశము పునాది రాళ్ళు. ఆయనకు వచ్చిన అవకాశం ఆ పునాది రాళ్ళలో ఒక చిన్న పాత్ర. ఆ చిన్న పాత్ర కూడా నేను ఎక్కువగా చెప్పను, కొంచెం చెప్తే మిగతా అంతా అర్థమవుతుంది. ఇది నాకు చెప్పాలనిపిస్తుంది వ్యూవర్స్కి. ఆయన పునాది రాళ్ళులో ఫస్ట్ సీన్ ఏంటంటే వాళ్ళందరూ పొలం నుంచి బయటకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి వీళ్ళంతా. ఆయన కూడా ఆయన 3వ వ్యక్తో 4వ వ్యక్తో అలా వచ్చారు. ఆయన సీన్ వరకు వచ్చేసరికి అక్కడ నుండి కెమెరామెన్ చూస్తున్నారంట. ఆయన సీన్కి వచ్చే ముందు తన పైన కాళ్ళ మీద అంతా కొంచెం గడ్డి అది ఇది అంతా వేసేసుకున్నారంట. అంటే పొలం పనుల్లోంచి బయటకు వస్తుంటే సింబాలిక్గా చూపించుకోవడానికి వేసేసుకొని అంతా చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇదంతా కెమెరామెన్ చూశారంట. చూసి ఆ తర్వాత వాళ్ళందరూ అనుకున్నారంట, ఈ అబ్బాయి ఎంత ఏమంటారు, చేసే పనిని ఒక దీక్షగా చేయాలి, ఏదైనా ఆ దీక్ష పట్టుదల ఇంట్లో కనిపిస్తుందని అనుకున్నారంట. ఆ తర్వాత వచ్చింది ప్రాణం ఖరీదు. కానీ ఇందులో ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ ప్రాణం ఖరీదు అన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయిన మూవీ అదే అని అనుకుంటారు. సో అదే పక్కన పెట్టేసి పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, ఇట్లా కొంచెం చిన్న క్యారెక్టర్స్. ఆ తర్వాత కొంతమంది హీరో ఎన్టీఆర్ ప్రతి ఒక్కరితోనే వర్క్ చేశారు. చాలా సినిమాల్లో విలన్ క్యారెక్టర్ అంటే ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. ఒకానొక సమయంలో ఆయనకి సంవత్సరం అంతా ఒక 18 సినిమాలు కంప్లీట్ చేసిన రోజులు ఉన్నాయంట. అంటే అకుంఠిత దీక్ష అన్నమాట. ఆయన ఏది గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కోసం నిర్విరామంగా కృషి చేసిండ్రు. ఇందులో భాగంగా ఆయన మీద ఒక చిన్న పుకార్లు ఉన్నాయి. ఏమని, ఆయన ఫీల్డ్లో వచ్చేటప్పుడు అప్పుడు అల్లు రామలింగయ్య గారు మంచి స్థాయిలో ఉన్నారు కదా, ఆయన కూతుర్ని ఇవ్వడం వల్ల ఫీల్డ్లో చాలా నిలదొక్కున్నారు, మెగాస్టార్ అయ్యారని చెప్పేసి అనుకున్నారంట.
కానీ అది కాదండి. ఆయన ఒక వర్క్ చేస్తున్నారు వీళ్ళు, షూట్ అయిపోయిన తర్వాత ఒక సినిమాకి అందరూ పల్లావ్ గారు, అల్లు రామలింగ గారు ఇలాంటి నట దిగ్గజాలు అందరూ సరదాగా కూర్చొని ఇంత పార్టీ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఈ షూట్ అయిపోయిన ట్రైన్లోనే, ఇదంతా రన్నింగ్ ట్రైన్లో. ఇక్కడ మిగతా యూత్ వీళ్ళందరూ చిరంజీవి బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు. అప్పుడు అల్లు రామలింగయ్య గారు వాళ్ళందరినీ పిలిచి, రండి కాస్త మాతో మీరు కూడా జాయిన్ కండి అని అన్నారంట. అంటే చిరంజీవి గారు ఒక మాట అన్నారంట, క్షమించండి నాకు నిజంగా అలవాటు లేదని. చెప్పే పద్ధతి, ప్రతి మాట, ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము గొప్ప వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకుంటేనే మనం బాగుంటాం, లేకుంటే ఏదో పుట్టామో పెరిగామో పోయామో అన్నట్టుగా ఉంటాం అనమాట. అనగానే ఒక్క మాట ఆయన మనసులో నాటుకొని పోయిందంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ సురేఖకి చాలా తగిన వరుడు ఈ అబ్బాయి అని చెప్పేసి అనగానే అప్పుడు అల్లు రామలింగ ఫిక్స్ చేసుకున్నారంట. ఏమని, ఈయనే నాకు అల్లుడు అని చెప్పేసి ఫిక్స్ చేసేసుకొని తర్వాత అడగడము, మాట్లాడడము, తర్వాత వివాహం కావడము, ఇవన్నీ అట్లా జరిగిపోయినాయి. ఆ తర్వాత అసలు ఆయన ఒక స్థాయిలో, అంటే స్వయం కృషితో ఎదిగారు ఆయన. ఆ తర్వాత ఒక మెగాస్టార్ అయిపోయారు. ఆయన నటించిన సినిమాలు ఎన్నన్నీ చెప్పుకుంటాం మనం. ఒక చక్కటి మాస్ హీరో అనుకోండి, ఒక మోరల్ వాల్యూస్ ఉన్న మూవీస్ అనుకోండి, ఎన్ని లేవు చిరంజీవి కెరీర్లో. ఆపద్బాంధవుడు, స్వయం కృషి, స్టాలిన్, ఠాగూర్, ఎన్నో ఉన్నాయి. అన్నీ దాటుకుంటూ ఆయన మెగాస్టార్ అయిపోయాను. ఇన్ని జరిగిన చిరంజీవి గారి వ్యక్తిత్వం ఒకటి ఉంటుందంటే, ఏమని అంటే బయట కానీ ఇంట్లో కానీ ఎవ్వరి మనసు నొప్పించరంట ఆయన. ఏదైనా సరే ఇంట్లో కూడా ఆయన చెప్పిందే వేదం. అంటే ఆయన స్థాయి అట్లా ఉంది, ఆయన అట్లా చెప్పేది మంచి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో కూడా అందరూ బాగుండడము. ఇంతెందుకండి, ఉపాసన ఈ జనరేషన్ ఖచ్చితంగా ఈ వర్డ్ వినాలి, నేర్చుకోవాలి. ఎక్కడుంటే అక్కడ మేము ఉందాము, అత్తమామలు అక్కడ వదిలేద్దాం, వీలైతే 4 మాటలు అనేద్దాం, లేకుంటే ఇంట్లో మొగుళ్ళకి రకరకాలుగా చెప్దాం, లేకుంటే మనం వేరే, ఈవెన్ అబ్బాయిలైనా అంతే, మనం ఎక్కడో ఉందాం, తల్లిదండ్రులు చుట్టాలు అయిపోతున్నారు. ఆ 20-23 సంవత్సరాల జీవితం మనకేం గుర్తుండట్లేదు. అలాంటిది ఆ ఇంటికి కోడలుగా వచ్చిన ఉపాసన కూడా, అమ్మాయి కూడా అపోలో హాస్పిటల్స్ చైర్మన్ మనవరాలు, తను ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు. అలాంటి అమ్మాయి పాప పుట్టిన తర్వాత పాప ఎప్పుడు కానీ పెద్దవాళ్ళ సంరక్షణలో పెరిగితేనే ఒక విలువలు అంటూ ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. ఇది చిరంజీవి కుటుంబానికి ఉన్న స్థాయి. అట్లా అంటే మనము ఎదుటి వాళ్ళని యద్భావం తద్భవతి అంటారు కదా, ఎదుటి వాళ్ళని మనం ఎట్లా గౌరవిస్తే వాళ్ళు మనకు ఆ స్థాయిలో కనిపిస్తారు. ఏదో కామన్గా బతికామా, కామన్గా ఉంటున్నామా, మా భోజనాలు మేము చేస్తున్నామా, మా ఉద్యోగాలు మేము చేస్తున్నామా, వీలైతే 4 మీద రాళ్ళు రువ్వుతున్నామా, లేదంటే ఇంకన్నిటికంటే గొప్ప ఏంటంటే నేను ఏదైనా చెప్పినా వినాలి, ఇది అన్నమాట. అట్లా ఈ మాట చెప్తుంటే ఇంకొకటి గుర్తొచ్చింది. నిజంగా చెప్తున్నానండి, నేను నిజంగా దైవ సాక్షిగా నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఏదైతే కొన్ని చదువుకుంటూ వినుకుంటూ వచ్చానో, ఒకసారి మా వారు కూడా అన్నారు, సార్ రీసెర్చ్ చేయి కొంచెం ఆయన మీద అని అంటే కూడా, లేదు నా మనసులో ఉన్న భావాలే చెప్తా అని చెప్పాను నేను. ఆయన రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ సభలో కూడా అప్పటికప్పుడు ఒక ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఏదో సభ జరుగుతుందంట. అప్పటికప్పుడే తమ్ముడు అనే భావన కాకుండా నా కుటుంబ సభ్యుడని కాదు, చాలా కష్టపడుతున్నాడు, సమాజానికి ఏదో చేయాలని అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా 5 crores ఫండింగ్ చేశారంట. చేసి వెంటనే చరణ్కి కూడా ఫోన్ చేసి చెప్పారంట, నువ్వు కూడా చేయాలి బాబాయ్, నువ్వు చూడకు, చాలా కష్టపడుతున్నాడు, అతనికి చాలా అవసరం అని చెప్పేసి. అంటే ఎంత ఇది సాక్షాత్తు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఈ మాట అన్నమాట. అంటే ఇది కాకుండా తర్వాత ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటే దాదాపు దేశవ్యాప్తంగా అది ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందో, యువతకు కానీ ఎవరికి కానీ ఎన్ని వేల మంది ప్రాణాలు కాపాడిందో అసలు లెక్కే లేదు. అది పక్కన పెట్టేస్తే కోవిడ్ టైంలో ఆయన చేసిన సేవ అంతా కాదు. ఆ తర్వాత ఐ బ్యాంక్, అసలు చాలామంది, నేను ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఒక మామూలు ఆర్టిస్ట్ వచ్చేది మా దగ్గరికి ఆఫీస్కి, అని ఒక మాట అన్నారు, చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళు చాలా పిసినారు అంటే, ప్రతి ఒక్కడు మూర్ఖులు ఏది పడితే అది మాట్లాడడం గొప్పతనం అనుకుంటారు. వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారో అది చూడాలి, లోపలికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మనం ఏం చూడలేం కదా, నువ్వు ఎట్లా ఎదిగావు సమాజంలో అది చూసుకోవాలి.
ఆయన ఇవన్నీ చేస్తూ ఒక సెలబ్రిటీ బయటకు వెళ్తుంటే వాళ్ళ సమయం చాలా విలువైందండి. ఒకసారి ఆలోచించండి. ఎదురుగా బిచ్చగాడు వచ్చాడు, బిచ్చగాడు వస్తే వెంటనే కాదు బిచ్చగాడికి వేసేంత ఉంటుందా అంటే అక్కడ అంతమంది డిస్టర్బ్ అయిపోతే ఇవన్నీ కాదు కదా. కానీ వాళ్ళంటూ ఒక గోల్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని ఆ లక్ష్య సాధనలో వాళ్ళు అంత సంపాదించుకొని ఆ సంపాదనలో కొంత వాళ్ళు సమాజ సేవా కార్యక్రమాలకి వినియోగించుకోవడం, ఇన్ని పనులు వాళ్ళు లక్ష్య సాధనలో భాగంగా పెట్టుకొని వాళ్ళు బ్రతికి వాళ్ళు తరించి భవిష్యత్ తరాలు తరించిపోయే ఒక పుణ్యాన్ని సంపాదించుకుంటారు వాళ్ళు. ఇట్లా జరిగిపోయిందా? ఇంట్లో కూడా సురేఖ గారు కానివ్వండి, ఉపాసన కానివ్వండి, చరణ్ గారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చిరంజీవి ఫ్యామిలీ మొత్తం తన అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, ప్రతి ఒక్కరికి అంటే ఒక పెద్దన్నయ్య ఆయన ఒక తండ్రి, ఆయన ఒక గురువు, ఆయన చెప్పిందే వేదం. ఇన్ని వచ్చిన మధ్యలో ఆయన ఠాగూర్ మూవీ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానానికి ఒక పునాది వేసుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ అక్కడ అనుకున్నంత సక్సెస్ తనకు రాకుండా ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. ఆయన దగ్గరికి అవార్డ్స్ అట్లా వచ్చేస్తున్నాయండి, ఆయన పాదాల దగ్గరికి ప్రతి ఒక్కటి ఇన్నర్గా అబ్జర్వ్ చేస్తుంది. ఏదైనా ప్రపంచం అలా వచ్చేస్తున్నాయి. పురస్కారాల్లోనే అత్యున్నత పురస్కారము పద్మ విభూషణ్ ఆయన అందుకున్నారు. ఆయన అట్లా సాగిపోతుంది ఆయన జీవితం. తర్వాత ఇంకా ఆయన గురించి ఎంత చెప్పాలన్నా నాకు ఏదో చెప్పాలి అని అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఆయన రాజకీయ జీవితంలో కూడా ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు అందరూ హేమీలు కూర్చున్నారంట ఆయన చుట్టూ. తర్వాత మొదలైంది వాగ్వివాదాలు. అప్పుడు ఆయనకు ఆశ్చర్యం అనిపించిందంట, అరే ఇలాంటి భాష, ఇలా దుర్భాషలు ఆడుకుంటారా, ఇట్లా ఉంటుందా అని అనుకున్నారంట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ ఒకరిపైన ఒకరి చేతులు వేసుకుని అన్నా నువ్వు ఇదేంటే అని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆయన స్వయంగా ఆయనే చెప్పారు. ఎవరితో? కిషన్ రెడ్డి గారితో చెప్పారు. ఆయన చిరకాల మిత్రులు. ఇలా అన్నీ చేసేసుకుంటూ నుండి ఏంటి ఇంత ఇదిగా అంత అక్కడ లైఫ్లో ఇంకా వీళ్ళు అసలు ఎదురుబడి మాట్లాడుకోరు అనుకున్నాను నేను. మళ్ళీ మామూలుగా ఉంటున్నారంటే ఆయన కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీ సినిమాల్లో ఉన్న నటుల కంటే రాజకీయాల్లోనే ఇంకా ఎక్కువ నటులు ఉంటారండి అని చెప్పేసి. సో భగవంతుడే ఆయన స్థాయికి ఆయనను పెంచుతున్నారు తప్ప ఎక్కడైతే ఆయనకి తగని జీవితం ఉందో, ఆయన మనస్తత్వానికి తగని జీవితం ఉందో అందులో నిజంగా ఆయన సక్సెస్ చేయలేదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగా బ్రతకడం చిరంజీవి గారికి రాదు. ఇది నా అబ్జర్వేషన్ కానివ్వండి, ఇంకా ఆయన దగ్గర వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఆయన జీవిత చరిత్ర చూస్తుంటేనే మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఆయన దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆ తర్వాత ఎక్కడ ఆగలేదు. ఆయనకి వచ్చే అవార్డ్స్ ఆగలేదు. చాలామంది అయిపోయింది, చిరంజీవి అయిపోయింది అనవసరంగా. అంటే కొంచెము తగ్గితే ఏదో ఫెయిల్యూర్ వస్తే విమర్శించడానికి మొత్తము చాలా వందల వేళ్ళు ఇలా చూపిస్తుంటాయన్నమాట. అది ఇప్పటికీ మధ్యతరగతి వ్యవస్థలో అదే ఉంది, ఉన్నత స్థాయికి వెళ్ళిన అదే ఉంది, పాపం లీస్ట్ క్లాస్ అదే ఉంది. మనిషిని మనిషిగా బ్రతకనివ్వాలండి, మనిషిని మనిషిగా బ్రతకనివ్వాలి. 5 రూపాయలు సాయం మనం అడిగితే 500 ప్రశ్నలు వేసే వ్యవస్థ మనది ఇది కదా. ఇది ఎందుకు దేనికోసమని చక్కగా మాట్లాడి, లేకుంటే ఇది చేద్దాం ఇది బాగుందంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం విశ్వాసం అన్నీ లేవు. ఈ మూలాలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఆ మూలాలు వచ్చిన దాని గురించి ఆలోచించాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. ఇలాంటి విలువలన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న గ్రంథాలు ఇలాంటి గొప్పవాళ్ళు. ఇంకా వేరే చదువుకోవాల్సిన పని లేదు. కనీసం అదన్నా నేను చెప్తుంటాను, ఇటు పురాణాలకు సంబంధించిన చదవండి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు చదవండి. ఏముంది, ఎప్పుడు అదే చెప్తున్నాను కదా, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. ఆ కుటుంబంలో ఉన్న విలువలు ఏంటి అనేది ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలు చదివితే వాళ్ళ లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వేసే డాన్స్లు పాటలు కాదు, వాళ్ళ ఇన్నర్ జీవితం అబ్జర్వ్ చేయాలి. తర్వాత నాగార్జున గారు కూడా ఒక ఈవెంట్లో ఒక మాట అన్నారు, ఆయన ప్రతి ఒక్కరికి మాకు బ్యాక్ డ్రాప్ ఉంది, ఆయనకి బ్యాక్ డ్రాప్ లేదు, ఆయన స్వయం కృషితో పైకి వచ్చారు ఆయన. కాబట్టి ఆయన ఒక లెజెండ్ అని చెప్పారు. ఎంతోమంది ఎంతోమంది లెజెండరీస్ కూడా ఆయనని ప్రశంసించని వ్యక్తి లేరు అని అంటే అది అతిశయోక్తి కాదండి. ఇప్పుడు చరణ్ గారు ఉన్నారు కదా, చరణ్ కూడా అంతే. ఈ మధ్య రీసెంట్గా ఒక అనాథాశ్రమంకి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి వాచ్ అడిగాడంట, అన్న వాచ్ బాగుంది అని అంటే వెంటనే తీసిచ్చాడంట. అది 1 crore, ఆ వాచ్ 1 crore. తల్లిదండ్రులకి అన్నం పెట్టడానికి కూడా ఆలోచించే సమాజం మనది కదా. అట్లా వెళ్ళిపోతే మొగుళ్ళని అట్లా కట్టేసుకుందాం,
ఇది ఉందాం చూద్దాం అనుకునే వ్యవస్థలో ఆడపిల్లలు ఉన్నారు. ఆ తర్వాత సంప్రదాయ వ్యవస్థ అసలే నశించిపోతుంది. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఇట్లలో మనం ఏం చేయాలి? మరీ చెప్తున్నా అంటే ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలు లోపల నుండి చూడాలండి. వాళ్ళు ఎలా ఉంటారు, ఫెస్టివల్స్. ఎందుకంటే ఒకప్పుడు మీడియా లేదు, ఇప్పుడు మీడియా ఉంది కదా. ఏదో కాకమ్మ కథలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఈవెంట్ మనకు లైవ్ అన్నీ చూపిస్తుంటారు వాళ్ళు. కాబట్టి ఇవి మనము ఇన్నర్గా అబ్జర్వ్ చేయడం ఏదైతే అలవాటు చేసుకుంటామో వాళ్ళ లోపల నుండి ఎంతో కొంత చూడగా చదవగా వినగా అది తప్పకుండా మనకి ఆ సంస్కారం అనేది అలవాటు అయిపోతుంది అన్నమాట. కాబట్టి అసలు ఈ పద్మ విభూషణ్ ఆయన తీసుకోవడం, ఎన్ని పురస్కారాలు, ఎన్ని అవార్డ్స్, ఆయనకి ఎన్ని ఫిలింఫేర్స్, ఎన్ని నంది అవార్డ్స్, అంటే ఇవన్నీ ఏ సందర్భాల్లో వచ్చినాయని చెప్పుకుంటూ పోతే ఆ 2-3 రోజైనా సరిపోదు అసలు ఆయన గురించి మాట్లాడడానికి. మొత్తానికి ఓవరాల్గా ఉన్నత విలువలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, అసలు ఎన్ని రావాలో ఆయన జీవితంలో. దాదాపు ఆయనకి ఎప్పుడో 1955 ఆయన జన్మించింది. వారికి ఎన్ని పురస్కారాలు, ఇవన్నీ కేవలం ఆయన స్వయం కృషితోనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సాధించుకున్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారండి. ఆయన గురించి నా వర్డ్స్లో, అంటే నేను యూట్యూబ్ చేస్తాను, నేను ఈ ప్రస్థానంలో ఇలా నేను అనుకోలేదు. కానీ ఆయనకు పద్మవిభూషణ్ రాగానే మా అభిమాన నాయకుడికి మా మాటల్లో ఆయనకి విషస్ చెప్పాలని నాకు అనిపించింది ఈ వీడియో ద్వారా. తప్పకుండా చిరంజీవి గారు మీరు ఇంకా గొప్ప సినిమాలు చేయాలి. 100 ఏళ్ళు మీకు భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ ప్రసాదించాలి. మీరు ఇప్పుడు మాకు కాదండి, మా ముందు తరాలకు కూడా మీరే వన్ అండ్ ఓన్లీ పర్సన్, మీరే అన్నీ అనమాట. మీరే స్ఫూర్తి, మీరే మాకు అభిమాన ఆరాధ్య దైవం. ఏ రకంగా తీసుకున్నాడు, నటన పరంగా తీసుకున్నా, సామాజిక సేవా పరంగా తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా మీరే స్ఫూర్తి. కాబట్టి మీరు తప్పకుండా ఇంకా ఎదగాలి, ఇంకా భవిష్యత్ తరాలకి స్ఫూర్తి కావాలి. ఏదైనా ఏ ఫీల్డ్లో తీసుకున్నా మీరే నంబర్ 1. కాబట్టి మీకు ఈ పద్మ విభూషణ్ వచ్చినందుకు మా కుటుంబం తరపున ప్రపంచమంతా మిమ్మల్ని చేతులేసి నమస్కారం చేస్తుంది. ఒక భరతమాత ముద్దు బిడ్డ, ఒక తెలుగుంటి బిడ్డ ఈ గౌరవాన్ని తీసుకున్నారని చెప్పేసి ముఖ్యంగా మా కుటుంబం తరపున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎదగాలి మీరు. మీకు చెప్పడానికి నాకు అసలు ఎన్నో వీడియోస్ అనర్గళంగా మాట్లాడతాను, కానీ మీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇంతకంటే మించి ఇంకేం చెప్తాము. సో ఓవరాల్గా కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవిగా మారారు. అది కూడా ఆయన ఇలవేల్పు ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయనకి కళలో కనిపించి అప్పట్లో ఫీల్డ్లో కూడా శంకర్ పెడదామా, ప్రసాద్ పెడదామా, ఎందుకంటే పేరు పెద్దగా అయిపోతుందని ఆలోచిస్తే అప్పుడు కూడా ఎప్పుడో నేను ఒకసారి చదివాను, ఆయనకి స్వప్నంలో రాములవారి ఆలయంలో ఉన్నట్టు అనిపించిందట. తెల్లవారి వాళ్ళ అమ్మగారికి చెప్పగానే ఇంకేంటి ఆంజనేయ స్వామి రాములవారు కనిపించారు కదా, ఆంజనేయ స్వామి ఎవరో కదా ఆయన చిరంజీవి, ఆ పేరే నువ్వు పెట్టుకొని చెప్పారంట. ఆ పేరే ఆయనకి సార్థకం అయిపోయింది. భరతమాత ఒళ్ళు పులకరిస్తుంది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదండి. అలాంటి గొప్ప వాళ్ళ మన మధ్య ఉంటారు. ఏంటి సినీ ఫీల్డ్ ఏంటి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, పిచ్చి విమర్శలు చేసుకోకుండా ఏదైతే వాళ్ళు ఎదుగుతున్నారో అందులోంచి కొంత మనం విలువలంటూ నేర్చుకోగలిగితే మనం కూడా బాగుంటాం. మనమందరం బాగుంటే తప్పకుండా మనం ఎక్కడున్నాం, సమాజంలో ఉన్నాం, సమాజం బాగుంటుంది కదా. సమాజం బాగుంటే విశ్వమంతా బాగానే ఉంటుంది ప్రేమమయంగా. తప్పకుండా ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలు కొంచెం తీసుకోండి. ఇప్పటి యువత నేర్చుకోండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంకా మీరు అలాంటి వాళ్ళ స్ఫూర్తితో మంచి విలువలతో ముందడుగు వేస్తూ చాలా ఉన్నతంగా మీరు అందరూ బ్రతకాలని చెప్పేసి ఇప్పటి యువతను కూడా నేను ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. చిరంజీవి గారు మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ తెలుగుంటి ఈ మట్టి మీద పుట్టినందుకు, మీరు మీ హయాంలో మేమందరం ఉన్నందుకు నిజంగా మేము గర్వపడుతున్నామండి. మరొక్కసారికి మీకు నమస్కారం చెప్తూ అందరికీ నమస్తే. ఈ వీడియో తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.